పోవడం వెనుక ఉన్న మతలబ్ ఏందనేదే మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్లాంట్ కట్టాలంటే 80% అప్పు తెస్తా అంటుండు, 20% అయితే జెన్కో పెట్టాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఏటికెళ్ళి తెస్తారు మీరు? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక రెన్యూవబుల్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇది ఇవాళ తెలంగాణ స్టేట్ పవర్ పాలసీ. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో 2 పాలసీలు పెట్టారు. ఒకటి వాటర్ పాలసీ అని, ఇరిగేషన్ పాలసీ అని, ఒకటి పవర్ పాలసీ అని అసెంబ్లీలో పెట్టే డాక్యుమెంట్. ఇది నా సొంతం కాదు. ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళే రాసిండ్రు. ఇక్కడ ఏం రాసిండ్రు అంటే పేజ్ 6లో వాళ్ళు రాసిన డాక్యుమెంట్లో పేజ్ 6 పారాగ్రాఫ్ నంబర్ 2, రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ ఆల్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ 60% ఆఫ్ కెపాసిటీ టు 55% by 2024 and 40% by 2026. ఇప్పుడున్న థర్మల్ పవర్ స్టేషన్స్ను ఉత్పత్తిని 2026 నాటికి 40% తగ్గిస్తాము. ఇది మీ పాలసీ, నాది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పత్రం. విద్యుత్తు మీద మీరే చెప్పినారు థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గిస్తాము. 2024 ఎండింగ్కు 55%, 2026 ఎండింగ్కు 40% థర్మల్ ఉత్పత్తిని తగ్గిస్తాము అన్నారు. తగ్గిస్తామని ఒకవైపు చెప్పి ఇప్పుడు మేము 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి కేంద్రాలు కొత్తగా పెడతాము అంటే ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ పాలసీ? ఇంకొక వైపు ఇది తెలంగాణ గ్రీన్ పాలసీ. ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పాలసీయే. ఈ పాలసీలో కూడా ఏం చెప్పిండ్రు స్పష్టంగా? ఈ రేవంత్ రెడ్డి గారి పాలసీ ఇది. ఆయన ఫోటోలు పెట్టుకొని మరీ విడుదల చేసిండు, ఆయన్నే విడుదల చేసిండు. ఇందులో ఏం చెప్తారంటే, ఇన్ లైన్ విత్ నేషన్స్ ప్లెడ్జ్ టు ఎన్ష్యూర్ 50% ఆఫ్ ద నేషన్స్ క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ కమ్స్ ఫ్రమ్ నాన్ ఫోసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ బై 2020. తెలంగాణ ఈజ్ పాయిస్డ్ టు అచీవ్ అన్ అడిషన్ ఆఫ్ 20,000 megawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ స్టోరేజ్ కెపాసిటీ బై 2030. అంటే 50% నాన్ థర్మల్ అంటే మన గ్రీన్ ఎనర్జీని మేము వాడతాము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో వాడేటువంటి విద్యుత్తులో, రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేసే విద్యుత్తులో 50% గ్రీన్ ఎనర్జీ తెస్తాము అని చెప్పి, ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రీన్ ఎనర్జీ పాలసీ. ఇది అది అసెంబ్లీలో పెట్టినారు. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కింద సెక్రటరియట్ నుంచి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. 50% గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చెప్పిన మీరు గ్రీన్ ఎనర్జీని పక్కన పెట్టి 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి ఎందుకు చేస్తున్నారు? కమిషన్ల కోసం కాదా? కమిషన్ల కోసమే కదా ఇది. వాట్ ఈస్ ద ఆన్సర్? అసెంబ్లీలో పెట్టిన విధాన పత్రము పట్టించుకోరు, మీరు తెచ్చిన గ్రీన్ పాలసీని పట్టించుకోరు. ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసి ఇది మీకోసమే పెట్టినము, ₹1 పెట్టుబడి వద్దు, మిత్తి లేదు, మీకు భారము లేదు, మేము తక్కువ ధరకు ₹5 లోపే మీకు కరెంట్ ఇస్తామంటే వద్దు వద్దు, మేము అప్పు తెస్తాం, మిత్తిలు కడతాం, కమిషన్లు కొడతాం, ₹10 యూనిట్ కరెంట్ తయారు చేస్తామంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఏంటి? ఇది ఇలా మేధావులు ఆలోచించాలి. ఈ భారం రేపు రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఈ కమిషన్లు మీరు చేసేటువంటి గారడి మీకోసం ఇలా రేపు 25-30 సంవత్సరాలు తెలంగాణ ప్రజల మీద ఈ విద్యుత్ ఉత్పత్తి భారం ప్రజల మీద పడబోతుంది. పేద మధ్యతరగతి ప్రజల మీద పడుతుంది, దళిత గిరిజనుల మీద పడుతుంది, పారిశ్రామికవేత్తల మీద ఈ భారం పడుతుంది. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ఇలా సోలార్ ఉత్పత్తిలో కూడా ఏమన్నారు? మహిళా సంఘాలకు 1000 మెగావాట్ల ప్లాంట్లు పెడుతున్నాము అని 2 ఏళ్ల కింద చెప్పారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. ఒక్కొక్క మెగావాట్ మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం, 1000 మెగావాట్లతో మహిళా సంఘాల చేత సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టమన్నారు. ఒక్క ప్లాంట్ అన్న అయిందా? 2 ఏళ్ళు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. డిడ్ యూ బిల్ట్ 1 సింగిల్ మెగావాట్ ఉత్పత్తి అయిందా? ఇవాళకి 1 మెగావాట్ అని ఉత్పత్తి అయిందా? ఆరంభ శూరత్వం తప్ప చేతలు శూన్యం, మాటలు ఘనం, చేతలు శూన్యం. ఇలా కొత్త డిస్కామ్లు పెట్టామని నిన్న క్యాబినెట్ చెప్పిండ్రు. ఇదొక బ్లండర్ మిస్టేక్, ఇదొక ఫెయిల్యూర్ ఐడియా. అసలు ఈ కొత్త డిస్కామ్ ఎందుకు తెస్తున్నారు? ఉన్న డిస్కామ్లను ప్రైవేటైజ్ చేసే కుట్ర ఇది. ఇలా ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో 2 ఉన్నాయి.
చార్జబుల్ ఉన్నాయి, నాన్ చార్జబుల్ ఉన్నాయి. రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సప్లై చేసే కరెంట్ ఉన్నది, స్కూళ్ళకి ఇచ్చే కరెంట్ ఉంది. ఇప్పుడు అవన్నిటికి వేరే పెడతారట, పైసలు వచ్చేది మాత్రమే ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ పెడతారట. అంటే ఏమవుతుంది? రేపు ఫ్రీదంతా ఒక దాంట్లో, ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ మాత్రం పైసలు వసూలు చేసేది. దాన్ని రేపు ప్రైవేట్ పరం చేయడానికి మార్గమం సుగమం చేస్తున్నారు మీరు. ఇట్స్ ఏ పాలసీ ఫర్ ప్రైవేటైజేషన్. సింపుల్ అడుగుతున్న భయ్, కొత్త డిస్కామ్కు మీరు ఏం చెప్తున్నారు? రైతుల ఉచిత కరెంటు, పేదలకు ఇచ్చే ఉచిత కరెంటు, స్కూళ్ళకి ఇచ్చే ఉచిత కరెంటు దాంట్లో పెట్టమని. మరి దానికి రూపాయి రాదు. రానప్పుడు దానికి ఎవడన్నా అప్పిస్తాడా? దానికి పీపీఏ అవుతుందా? కరెంట్ ఎవడన్నా సరఫరా చేస్తాడా? చేయకపోతే రేపు రైతులకు ఇవాళ వచ్చినట్టు నాణ్యమైన 24 గంటల కరెంటు రేపు రైతులకు వస్తుందా? అది డమ్మీ అయిపోతుంది. అక్కడ ఉన్న ఉద్యోగులకు జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక అదానికో ఒక అంబానీకో మన ఎన్పీడీసీఎల్ను ఎస్పీడీసీఎల్ను అప్పజెప్పే కుట్రకు, కేంద్ర ప్రభుత్వ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది. బీజేపీ ప్రభుత్వం యాక్షన్, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డైరెక్షన్లో వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. డైరెక్షన్ బై బీజేపీ, యాక్షన్ బై రేవంత్ గవర్నమెంట్. ఇది ప్రైవేటైజేషన్ పాలసీ. ఈ కొత్త డిస్కామ్ ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నావు? అసలు కొత్త డిస్కామ్లో ఉండే రేపు రైతుల పరిస్థితి ఏమవుతుంది? కొత్త డిస్కామ్కి కూడా ఒక ఉద్యోగి పోయి పనిచేస్తాడా? ఆప్షన్ ఇస్తాడా? ఇది జరిగే పనా? అంటే టోటల్గా కూడా ఇది మళ్ళీ ఒక ప్రైవేటైజేషన్ కుట్ర. దాని వెనుక కూడా ఇంకో స్కామ్ ఉన్నది. ఇది ప్రైవేటైజేషన్ చేయడానికి మీరు చేస్తున్న పాలసీ. అసలు కొత్త డిస్కామ్ సర్వైవే కాదు. ఆ కొత్త డిస్కామ్లో ఉన్నటువంటి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు రానే రాదు. రేపు ఎవడో దాంతో పీపీఏ చేసుకోరు. ఇదంతా కొత్త అప్పులు తేవడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి చేస్తున్న కుట్ర తప్ప ఇంకోటి ఏది లేదు. అంటే వరుసగా ఒకటి తర్వాత ఒకటి లగచర్ల స్కామ్ చేసిండ్రు, మూసీ స్కాము, రీజనల్ రింగ్ రోడ్ స్కాము, హెచ్సియు స్కాము, హైడ్రా పేరిట స్కాము, ఇవాళ హిల్ టీపీ పారిశ్రామిక భూముల స్కాము, ఇవాళ కొత్తగా పవర్ స్కాము. స్కాముల గవర్నమెంట్ ఇది. నిన్ననేమో 5 లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ బయట పెడితే 6 మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంక్వైరీలు చేస్తాం మీ మీద అంటున్నారు. మీ స్కామ్కు సమాధానం చెప్పురా నాయన అంటే మీ మీద ఎంక్వైరీ చేస్తాము అంటాడు. అంటే నువ్వు స్కామ్ చేసినట్టే కదా. ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇవాళ 50,000 కోట్ల స్కామ్ బయట పెట్టినాం. దీనికి సమాధానం చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్. నువ్వు అసెంబ్లీలో పెట్టిన పాలసీకి కట్టుబడి ఉన్నవా లేవా? నీ గ్రీన్ ఎనర్జీ పాలసీకి కట్టుబడి ఉన్నవా లేవా? ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసింది నిజమా కాదా? ఎన్టీపీసీ చైర్మన్ నీ దగ్గరికి వచ్చి ఈ 2400 మెగావాట్లు మీది, మీకోసమే కట్టినము, మేము 5 రూపాయలకు ఇస్తాము, ₹1 పెట్టుబడి అవసరం లేదు అని చెప్పింది నిజమా కాదా? ఎన్టీపీసీ అంత తక్కువ ధరకు రూపాయి పెట్టుబడి లేక ఇస్తామనంగా నువ్వు ఎందుకు అప్పులు తెచ్చి అసలు పెట్టి మిత్తిలు కట్టి నీ కమిషన్ల కోసం ప్లాంట్లు కడుతున్నావు? సూటిగా సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇదంతా తిమ్మిని బమ్మిని చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. ఇవాళకి ఇక్కడికి పరిమితం అవుతా ఉన్నా. త్వరలోనే హైదరాబాద్లో ప్రవేశపెడుతున్న అండర్ గ్రౌండ్ కేబుల్లో జరిగిన స్కామ్ను ఆధారాలతో సహా బయటపెడతాం. పంప్డ్ స్టోరేజ్ వెనుక ఉన్న స్కామ్, బ్యాటరీ స్టోరేజ్ వెనుక ఉన్న స్కాము, ఇదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంటర్ స్టేట్ స్కామ్ ఒకటి చేసిండ్రు. ఇంటర్ స్టేట్ స్కామ్ నాకు ఇప్పటికే 90% ఆధారాలు సేకరించిన, ఇంకొక 10% వచ్చేది ఉంది. ఈ 3-4 రోజులు వస్తాయి కావచ్చు. వచ్చినాక దాన్ని కూడా బయట పెడతా. చాలా ఉన్నాయి మీ స్కామ్లు. ఇక బరి తెగించిండ్రు, విచ్చలవిడిగా ఎగబడుతున్నారు. ఇక మళ్ళీ వస్తామో రామో అని అందిన కాడి దోచుకునే పనిలో ఉన్నారు. బట్ మేము ఇడిచిపెట్టాం. ప్రతిపక్షంగా తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని, మీ అరాచకాలను, మీ అవినీతిని అడుగడుగున ఎండగడతాం. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. దీని మీద నేను సూటిగా ఒకటే కోరుతున్నా. నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ చూపించిన, ఎన్టీపీసీ ఏం ధర కరెంట్ ఇస్తా అన్నది, మీ గ్రీన్ ఎనర్జీ పాలసీ చూపించిన స్పష్టంగా. అదేవిధంగా ఇది అసెంబ్లీలో మీరు పెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ మీద వైట్ పేపర్ చూపించిన,
నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను. మీరు చిల్లర మాటలు బంద్ చేసి ఎదురుదాడు మీరు ఇష్టమైన ఎంక్వైరీలు చేసుకోండి, మేము అసెంబ్లీలో చెప్పినాం. కానీ ప్రజలకు సమాధానం చెప్పండి. వీఆర్ ఆస్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఇది నీ పంచాయతీ నా పంచాయతీ కాదు, ఇది తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ. రేపు ఈ భారం 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర రైతుల మీద పడుతుంది, ఈ రాష్ట్ర పేద ప్రజల మీద భారం పడే పని ఇది. అందువల్ల రేపు ప్రజలకు ఇబ్బంది కావద్దు. నువ్వు 5 ఏళ్ళు ఉంటావు పోతావు, నువ్వు మళ్ళీ వచ్చేది లేదు. కానీ ప్రభుత్వం ఎప్పటికి ఉంటుంది, రాష్ట్రం ఎప్పటికి ఉంటుంది, ప్రజలు ఎప్పటికి ఉంటారు. రేపు ప్రజల మీద భారం పడొద్దనే మేము ఈ స్కామ్ను బయట పెడతా ఉన్నాం. సూటిగా సమాధానం చెప్పండి. అవసరమైతే బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి కూడా దీని మీద సిద్ధమవుతుంది. నేను బీజేపీని కూడా కోరుతా ఉన్నా, ఒకవేళ రేవంత్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాకపోతే దీని మీద విచారణ జరపండి. ఇంత ఓపెన్గా బయటపడ్డది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో విచారణ జరపండి. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను బీజేపీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.